ద్రోణాచార్యుడు పరశురాముడి శిష్యుడని, ధనుర్వేదాన్ని అవపోసన పట్టి కురుపాండవులకు నేర్పిన గొప్ప గురువుగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ అతని కథలో ఒక బలమైన భావోద్వేగం ఉంది. అదే ప్రతీకారం. దాన్ని కోరుకునే వ్యక్తి, వారు ఎంచుకునే లక్ష్యం రెండింటినీ పూర్తిగా నాశనం చేస్తుంది ఈ ప్రతీకారం. ఆ తర్వాత పరిస్థితులు ఎన్నటికీ మునుపటిలా ఉండవు. మహాభారతంలో ఎన్నో పాత్రల కథలు ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేస్తాయి. అలాంటిది ద్రోణాచార్యుడి కథలో ఈ ప్రతీకార జ్వాల ఎలా రగిలింది, దానికి కారకులు, వాళ్లకు పట్టిన గతేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేద్దామా? నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినరవేమా. మహాభారతం చదవాలని, అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కాకపోతే ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అని చాలా మంది కామెంట్స్ లో అడిగారు. అయితే ఏదో హడావిడిగా పూర్తి డీటెయిల్ వర్షన్ కాకుండా ముందొక సింపుల్ వర్షన్ తో మొదలు పెట్టండి. మీకు కంటెంట్ అర్థమయ్యే కొద్దీ డీటెయిల్డ్ వర్షన్ చదవండి. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి కుకు FM లో ఉన్న మహాభారతం ఆడియో బుక్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ నెల 14 వరకు, అంటే ఇవాల్టి వరకు వీకెండ్ సేల్ ఉంది. సో ఈ రోజు పూర్తయ్యే లోపు సేల్ 50 అనే కూపన్ కోడ్ ఉపయోగిస్తే మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద 50% ఆఫ్ ఉంటుంది. ఈ డేట్ దాటిపోతే LIFER 30 అనే కూపన్ కోడ్ ఉపయోగించండి. మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద 30% ఆఫ్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. ఇక కుకు FM డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. ఇక మన కంటెంట్ విషయానికి వస్తే, వ్యాస మహాభారతంలో సంభవ పర్వం, జతగృహ దహన పర్వం, వీటి నుంచి ఈ కథ రెఫర్ చేశాను. భీష్ముడు తన మనవళ్ళు వారి వారి నైపుణ్యాల్లో రాణించాలని, అందరిలో క్రమశిక్షణ ఉండాలని కోరుకున్నాడు. పరాక్రమవంతుడయ్యుండి విలువిద్యలో అపారమైన జ్ఞానాన్ని కలిగున్న తగిన గురువు కోసం వెతకడం మొదలుపెట్టాడు. తెలివితేటలు, కీర్తి, ఆయుధ నైపుణ్యం, దైవిక సామర్థ్యాలు ఇవేవీ లేని వ్యక్తి అపారమైన శక్తివంతమైన కురువంశీకులను క్రమశిక్షణలో పెట్టడానికి అనర్హులని భావించాడు. గతంలో భరద్వాజ అనే గొప్ప ముని ఉండేవాడు. ఒకనాడు అగ్నికి పవిత్ర నైవేద్యాలు సమర్పిస్తున్నప్పుడు అనుకోకుండా ఘృతాచి అనే అప్సరసను స్నానం చేస్తుండగా చూశాడు. దానికి ఫలితంగా అతని వీర్యం అసంకల్పితంగా విడుదలయ్యింది. గొప్ప మహర్షుల వీర్యానికి అసాధారణమైన శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక పాత్రలో భద్రపరిచాడు. కొంతకాలానికి ఆ పాత్రలో ఉన్న వీర్యం ఒక బిడ్డగా రూపం పొందింది. పాత్ర అంటే ద్రోణం. ఈ ద్రోణంలో పుట్టాడు కనుక ద్రోణ అనే పేరుతో పిలువబడ్డాడు. ద్రోణుడు చిన్నతనం నుంచి ఎంతో నిష్ఠగా వేదాంగాలను అధ్యయనం చేశాడు. భరద్వాజ ముని ఆగ్నేయ అస్త్ర జ్ఞానాన్ని అగ్ని నుంచి పుట్టిన అగ్నివేశకు అందిస్తే అతను అదే అస్త్ర జ్ఞానాన్ని భరద్వాజ ముని కొడుకు ద్రోణుడికి నేర్పించాడు. భరద్వాజ మునికి ప్రశత అనే రాజు మంచి స్నేహితుడు. ప్రశతుడికి ద్రుపదుడు అనే కుమారుడున్నాడు. ఈ ద్రుపదుడు చిన్నతనంలో ద్రోణుడితో ఆటలాడుకోవడానికి, చదువుకోవడానికి ఆశ్రమానికి తరచూ వెళ్లేవాడు. ప్రశతుడు మరణించిన తరువాత ద్రుపదుడు సింహాసనాన్ని అధిష్ఠించి పాంచాల రాజ్యానికి పాలకుడయ్యాడు. కొంతకాలానికి భరద్వాజ ముని కూడా స్వర్గస్థుడయ్యాడు. ద్రోణుడు తన తండ్రి ఆదేశాలకు విధేయత చూపి ఒక పుత్రుడి కోసం శరధ్వనుడి కుమార్తె కృపిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ద్రోణుడు పవిత్రమైన కర్మలు, అగ్నిహోత్ర యాగాలు చేస్తూ తన ధర్మాన్ని అంటే డ్యూటీ నిర్వర్తిస్తూ స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ విషయంలో ఉత్తీర్ణత సాధించే పనిలో పడ్డాడు. కొంతకాలానికి కృపి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఉచ్చైశ్రవ అనే గుర్రం సకిలింపులా శబ్దం చేశాడు. అది విన్న ఆకాశవాణి ఈ పిల్లవాడు గుర్రంలా సకిలించాడు. ఆ శబ్దం చాలా దూరం ప్రయాణించింది కాబట్టి అతను అశ్వత్థామ అని పిలువబడతాడు అని చెప్పింది. అశ్వ అంటే గుర్రం, స్థమన్ అంటే బలం లేదా సత్తువ. ఈ అశ్వత్థాముడి మేనమామ పేరేంటి తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ద్రోణుడు తన కొడుకు విషయంలో, ముఖ్యంగా అతను విలువిద్యలో సాధించిన అద్భుతమైన నైపుణ్యం, ధనుర్వేదం నేర్చుకున్న స్థాయిని చూసి సంతోషంతో పొంగిపోయాడు. ఒకరోజు శత్రువులను జయించిన పరశురాముడి గురించి ద్రోణుడు విన్నాడు. యుద్ధంలో సాధించిందంతా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అరణ్యాలకు బయలుదేరుతున్నాడని తెలిసింది. ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపే ద్రోణుడు వెళ్లి పరశురాముణ్ణి కలుసుకున్నాడు. తనని తాను పరిచయించుకున్న తరువాత, మీరు చేస్తున్న దాన ధర్మాల గురించి తెలుసుకుని మీ సాయం అర్థించడానికి ఇలా వచ్చాను అని తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు.
దానికి సమాధానంగా పరశురాముడు, ఓ ద్రోణ, నా దగ్గరున్న సంపద, ధనం, బంగారం అంతా బ్రాహ్మణులకు పంచిపెట్టేశాను. ఈ సముద్రాల మధ్యలో నేను సాధించిన భూభాగాన్ని కశ్యపునికి ఇచ్చేశాను. ఇప్పుడు నా భౌతిక శరీరం, ఆయుధాలు, దివ్యాస్త్రాలు ఇవి మాత్రమే నా దగ్గర మిగిలిన్నాయి. మరి ద్రోణ, ఇందులో నీకేం కావాలో త్వరగా కోరుకో, దాన్ని వెంటనే నీకిస్తాను అని సమాధానమిచ్చాడు. ద్రోణుడు ఆయుధాలు, అస్త్రాలు వాటిని ప్రయోగించి ఉపసంహరించే అమూల్యమైన జ్ఞానాన్ని ఇమ్మని కోరుకున్నాడు. పరశురాముడు తన మాటకు కట్టుబడి పూర్తి ధనుర్వేదంలో ఉన్న లోతైన జ్ఞానంతో పాటు తన ఆయుధాగారం మొత్తాన్ని ద్రోణుడికి ప్రసాదించాడు. ద్రోణుడు కృతజ్ఞతతో వాటిని స్వీకరించి అస్త్రజ్ఞానంలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. కొత్త పాండిత్యం, మనసులో ఉల్లాసం ఈ రెండింటినీ తన వెంట పెట్టుకుని పాంచాల పాలకుడైన తన ప్రియమిత్రుడు ద్రుపదుణ్ణి కలవడానికి వెళ్ళాడు. అతన్ని కలిసిన వెంటనే, మిత్రమా, నన్ను గుర్తుపట్టావా అని అడిగితే ద్రుపదుడు, ఓ బ్రాహ్మణ, మీరు ఇలా అకస్మాత్తుగా నన్ను మీ స్నేహితుడని పిలుస్తున్నారంటే మీరు జ్ఞానం లేనివారైనా అయి ఉండాలి, లేదా ఉన్న జ్ఞానం లోపించుండాలి. మీలాంటి సామాన్యులతో ఒక గొప్ప రాజు స్నేహం చెయ్యడు. మీకు సమృద్ధి, సంపదలు లేవు. కాలం స్నేహంతో సహా అన్నిటినీ నాశనం చేస్తుంది. మనం ఒకప్పుడు స్నేహితులం అన్నది నిజమే, కానీ అప్పుడు మన మధ్య సమానత్వం ఉండటం వల్ల ఆ బంధం ఏర్పడింది. ఇప్పుడు నేనున్న స్థితిగతులు వేరు. కోరిక, కోపం అన్నిటినీ నాశనం చేస్తాయి. అందులో స్నేహం కూడా ఒకటి. కాబట్టి చచ్చిపోయిన స్నేహం గురించి ఇప్పుడు మాట్లాడకండి. ఓ బ్రాహ్మణోత్తమ, గతంలో నేను మీతో స్నేహం చేసినప్పుడు నా ఉద్దేశం వేరు. ఇప్పుడు ఆ విషయాలను ప్రస్తావించకండి. పేదవాడు ధనవంతులకు, మూర్ఖుడు పండితులకు, బలహీనుడు బలవంతునికి స్నేహితుడు ఎప్పుడూ కాలేడు. ఎలా అయితే ఒకే స్థాయిలో సంపద, వంశప్రతిష్ఠ చూసి వివాహ సంబంధాలు ఏర్పరచుకుంటారో అదేవిధంగా స్నేహబంధాలు కూడా ఏర్పరచుకోవాలి. వెళ్ళి వేరే ఎవరితోనైనా స్నేహం చేయండి అని ఈ విధంగా ద్రోణుణ్ణి అవమానించాడు. దీనితో ద్రోణుడు ఎలాగైనా ఈ అహంకారిపై ప్రతీకారం సాధిస్తాను అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని పాంచాల దేశం నుంచి హస్తినాపుర రాజ్యానికి బయలుదేరాడు. ఒకరోజు కురువంశపు రాకుమారులందరూ కలిసి హస్తినాపురం నుండి బయటకు వచ్చి ఒక చెక్క బంతి లాంటి బొమ్మతో ఆటలాడుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఆ బంతి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ రాకుమారులు బంతిని తిరిగి సాధించలేకపోయారు. వారి ఇబ్బందికరమైన స్థితిని గమనించిన ద్రోణుడు నవ్వు ఆపుకోలేక ఇలా అన్నాడు, ఓ రాకుమారులారా, క్షత్రియ పరాక్రమం, ఆయుధ జ్ఞానం అన్నీ ఉన్న భరత వంశంలో పుట్టిన మీరు ఒక బంతిని తిరిగి తెచ్చుకోలేకపోతున్నారంటే అది సిగ్గుచేటు. ఇదిగో నా అస్త్రజ్ఞానంతో మంత్రించిన గడ్డి పరకలు. ఇప్పుడు వీటి శక్తి గమనించండి. ఒక్కొక్క దర్భ మరో దర్భకు తగిలేట్టు చేసి ఆ బంతిని గుచ్చుతాను. ఆ తర్వాత ఆ దర్భల గొలుసుతో బంతిని వెనక్కి తీసుకొస్తాను అని ద్రోణుడు చెప్పినట్టే చేశాడు. కురువంశ రాకుమారులు ద్రోణుడి అసాధారణమైన సామర్థ్యానికి ఆశ్చర్యపోయారు. గౌరవంతో అతని దగ్గరకు వెళ్లి తలలు వంచి నమస్కరించారు. అతని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో, ఓ బ్రాహ్మణ, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? దయచేసి ఈ విషయాలు మాకు చెప్పండి. మీకోసం మేమేం చేయగలం అని అడిగారు. దానికి సమాధానంగా ద్రోణుడు, జ్ఞానవంతుడైన మీ తాతగారు భీష్ముడి దగ్గరకు వెళ్లి నా రూపాన్ని, నాలో చూసిన లక్షణాలను తెలియజేయండి. అతనికి అసాధారణమైన తెలివితేటలున్నాయి. విషయం విన్న తరువాత ఏం చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు అని అన్నాడు. ద్రోణుడు చెప్పినట్టే రాకుమారులు చేశారు. విషయం విన్న వెంటనే భీష్ముడు భరద్వాజ పుత్రుడిని గుర్తించాడు. రాకుమారులకు అతనే సరైన ఆచార్యుడని నిర్ణయించుకున్నాడు. వెంటనే ద్రోణుడు దగ్గరకు వెళ్లి ఘనంగా స్వాగతించాడు. ఆ తర్వాత వచ్చిన విశేషం ఏంటని విచారించాడు. దానికి ద్రోణుడు ఇలా అన్నాడు, నేను ధనుర్వేదాన్ని నేర్చుకోవాలనే కోరికతో అగ్నివేశ మహర్షి దగ్గరకు వెళ్ళాను. ఆయన ఆశ్రమంలో చాలా కాలం గడిపాను. నిష్ఠగా బ్రహ్మచర్యం పాటించి ధనుర్వేదంలో నైపుణ్యం సాధించాను. అదే సమయానికి పాంచాల రాకుమారుడైన ద్రుపదుడు కూడా మా గురువు గారి విద్యార్థిగా వచ్చాడు. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. అప్పట్లో ద్రుపదుడు నన్ను సంతోషపెట్టడానికి ఆనందాన్ని నింపే మాటలు చెప్పాడు. నేను నా తండ్రికి ప్రియమైన కొడుకును. పాంచాల సింహాసనాన్ని అధిరోహించిన తరువాత ఆ రాజ్యంలో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఇది నీకోసం నేను చేసే ప్రమాణం. నా సంపదలు, సుఖాలు, సంతోషాలు అన్నిటినీ నీతో పంచుకుంటాను. ఈ విధంగా అప్పట్లో చెప్పాడు. కొంతకాలానికి నేను సాధించిన అస్త్రజ్ఞానంతో వృద్ధిలోకి రావాలని ఆశపడ్డాను. ద్రుపదుని పట్టాభిషేక వార్త తెలియగానే నాకు అతని వాగ్దానం గుర్తొచ్చింది. మనసులో ఉత్సాహంతో పొంగిపోయి నా చిన్ననాటి మిత్రుడు ద్రుపదుని వద్దకు వెళ్లి విషయం గుర్తు చేస్తే నా పేదరికాన్ని వేలెత్తి చూపించి హేళన చేశాడు.
నేను అతని స్నేహానికి తగినవాడిని కాదంటూ అవమానించాడు. భీష్మ, ద్రుపదుని మాటలకు నా మనసు గాయపడి కోపంతో రగిలిపోయాను. సరైన గుణాలు కలిగిన శిష్యులను వెతుకుతూ హస్తినాపురానికి ఇలా వచ్చాను అని ద్రోణుడు చెప్పడం పూర్తి చేశాడు. భీష్ముడితో పాటు పాండుకుమారులు కూడా ద్రోణుణ్ణి తమ గురువుగా సంతోషంతో స్వీకరించారు. ఆచార వ్యవహారాల ప్రకారం భీష్ముడు వివిధ సంపదలను అతనికి సమర్పించి తన మనవళ్లను శిష్యులుగా అప్పగించాడు. అప్పట్నుంచి కురు పాండవులందరినీ ద్రోణుడు తన శిష్యులుగా స్వీకరించాడు. ఆ క్షణం వరకు అతను కేవలం ద్రోణుడు. ఈ సందర్భం నుంచి కురువంశపు రాకుమారులకు ఆచార్యుడిగా ద్రోణాచార్యుడని పిలువబడ్డాడు. ఒకసారి అందరూ చుట్టూరా చేరి అతని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్లతో ద్రోణుడు ఇలా అన్నాడు: నా మనసులో ఒక ప్రత్యేకమైన అభ్యర్థన ఉంది. మీరు యుద్ధ కళల్లో ప్రావీణ్యం సంపాదించిన తరువాత దాన్ని మీరు నా కోసం నెరవేర్చాలి. ఆ విషయానికి ఒప్పుకుంటూ మీరు నాకు ప్రమాణం చేయాలని ఇప్పుడు కోరుతున్నాను. ఈ మాట విన్న కౌరవులు మౌనంగా ఉండిపోయారు. కానీ అర్జునుడు మాత్రం ఏమాత్రం సంకోచించకుండా వాగ్దానం చేశాడు. దానికి ద్రోణుడు ఆనందంతో పొంగిపోయి ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో అతని కంటి వెంట ఆనంద బాష్పాలు రాలాయి. కొంతకాలానికి కురుపాండవుల విద్యాభ్యాసం పూర్తయింది. ఒకరోజు ద్రోణుడు తన విద్యార్థులందరినీ ఒక చోట చేర్చి తనకు గురుదక్షిణ ఇచ్చే సమయం వచ్చిందని చెప్పాడు. గురుదక్షిణ అంటే శిక్షణ పూర్తయ్యాక శిష్యుడు వారి గురువుకి తీర్చుకునే రుణం. ఇది ధనరూపం లేదా గురువు చెప్పిన పని పూర్తి చేసే కార్యరూపంలో ఉంటుంది. అయితే ద్రోణాచార్యుడు తన గురుదక్షిణ ఇలా అడిగాడు: కురువంశపు రాకుమారులారా, పాంచాల దేశానికి శక్తివంత రాజైన ద్రుపదుడిపై దాడి చేసి అతన్ని ఇక్కడకు తీసుకురండి. నా విద్యార్థులుగా మీరు నాకు అందించే గొప్ప బహుమతి అదే. రాకుమారులంతా వారి గురువు అభ్యర్థనకు అంగీకరించి ఆయుధాలను ధరించి వారి వారి రథాలపై వేగంగా ఎక్కి ద్రోణుడి కోరిక నెరవేర్చడానికి బయలుదేరారు. ద్రుపదుడు పాలించే పాంచాల రాజ్యానికి వచ్చి దాడికి దిగారు. తరువాత ద్రుపదుడి సలహాదారులతో మొదలుపెట్టి అతన్ని కూడా విజయవంతంగా బంధించారు. మొత్తానికి అన్నిటినీ కోల్పోయి యువకుల చేతుల్లో ఓడిపోయి ద్రోణుడి ఎదుట మోకాళ్లపై కూర్చునే దీనమైన స్థితికి తీసుకొచ్చారు. ఈ విధంగా ద్రుపదుడికి ఘోరమైన అవమానం జరిగింది. గతంలో శత్రుత్వానికి ఆజ్యం పోసిన మాటలు ద్రోణుడి మనసులో ఒక్కసారి మెదిలాయి. ఆ క్షణం ద్రుపదుణ్ణి ఉద్దేశించి, నేను నీ రాజ్యంపై విధ్వంసాన్ని తెచ్చాను. ఇప్పుడు నీ శత్రువు నిన్ను కూలదోశాడు. మన పాత స్నేహాన్ని మళ్లీ ప్రారంభించుదామా అని అంటూ ద్రోణుడు చిరునవ్వుతో ఒక నిర్ణయానికి వచ్చి ద్రుపదుడితో ఇలా అన్నాడు: ప్రియమైన రాజా, నీ ప్రాణానికి భయపడాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణులైన మేము క్షమించే స్వభావానికి ప్రసిద్ధి చెందాం. చిన్నతనం నుంచి మనం ఆశ్రమంలో కలిసి ఆడుకున్నాం. నీపై నాకున్న ప్రేమాభిమానాలు అప్పట్నుంచే పెరిగాయి. ఇప్పుడు మరోసారి నీ స్నేహాన్ని కోరుతున్నాను. సదుద్దేశంతో నీకు నీ రాజ్యంలో సగభాగాన్ని తిరిగిచ్చేస్తాను. రాజు కానివాడు రాజుతో సమానమైన స్నేహితుడు కాలేడు అని నువ్వు చెప్పిన మాట తిరిగి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుచేత నీ రాజ్యంలో సగభాగాన్ని నేను తీసుకుంటాను. నువ్వు భాగీరథి నదికి దక్షిణాన ఉన్న ప్రాంతానికి రాజుగా ఉండు. నేను ఉత్తరం వైపున పాలిస్తాను. ఓ ద్రుపద, నువ్వు అంగీకరిస్తే మరోసారి మనం స్నేహితులమవుదాం అని చెప్పాడు. దానికి ద్రుపదుడు, ఓ బ్రాహ్మణ, నువ్వు ఇంతటి పని చెయ్యడంలో ఆశ్చర్యమే లేదు. నేను నీ స్నేహితుడిగా ఉండటానికి సంతోషిస్తున్నాను. అలా చేసి నీకు శాశ్వతమైన ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ద్రుపదుడి మాటలు విన్న ద్రోణుడు అతన్ని చెర నుండి విడిపించాడు. ఆ తరువాత సంతోషం నిండిన మనసుతో అతన్ని సత్కరించి రాజ్యంలో సగభాగాన్ని తిరిగిచ్చేశాడు. కాకపోతే ద్రుపదుడు పైకి చెప్పిన మాట వేరు, మనసులో ఉన్న ఆలోచన వేరు. అవమానంతో ద్రుపదుడు గంగా నది ఒడ్డున ఉన్న మాకంది ప్రాంతంలో కాంపిల్య అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని అక్కడే నివాసం ఉండిపోయాడు. ఆ ప్రదేశంలో ఉంటూ పాంచాల దేశపు దక్షిణ భాగాన్ని చర్మన్వతి నది వరకు పరిపాలించాడు. ద్రోణాచార్యుడితో తనకున్న శత్రుత్వాన్ని మనసులో నిరంతరంగా తలుచుకుంటూ బాధతో కుమిలిపోయాడు. 1. తన క్షత్రియ బలంతో ద్రోణుణ్ణి ఓడించడానికి మార్గం కనిపించలేదు. 2. ద్రోణుడి బ్రాహ్మణ శక్తికి అతను సాటి కాడని గ్రహించాడు. ఇలా మనసులో మనోవేదన భరిస్తూ తన అదృష్టాన్ని మార్చగల కొడుకు పుడతాడని ఆతృతగా ఎదురు చూస్తూ కాలం గడిపాడు. ఇక ద్రోణుడైతే పట్టణాలు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కలిగున్న అహిచ్చత్రా నగరంలో నివాసమున్నాడు. ఈ నగరాన్ని అర్జునుడు యుద్ధంలో జయించి తన గురువుకి అందజేశాడు.
కథ మొత్తం గమనిస్తే ఏమీ తెలియని చిన్న వయసులో ద్రోణ ద్రుపదుల మధ్య స్నేహం ఆప్యాయతలు ఉండేవి. ఎప్పుడైతే ద్రుపదుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడో అతనిలో అహంకారం మొదలయ్యి స్నేహితుడైన ద్రోణుణ్ణి దూరం చేసుకున్నాడు. అవమానానికి గురైన ద్రోణుడి మనసులో ప్రతీకార జ్వాల రగిలింది. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి కురుపాండవుల గురుదక్షిణ ఉపయోగించుకుంటే అదే ప్రతీకారం ద్రుపదుడి మనసులో మొలకెత్తింది. అందుకే మనసులో పుట్టిన ప్రతీకారాన్ని పెంచి పోషిస్తే లక్ష్యంతో పాటు దానికోసం ఎదురు చూసే వ్యక్తిని కూడా సమూలంగా నాశనం చేస్తుందంటారు. మరి ద్రుపదుడి మనసులో పుట్టిన ప్రతీకారం ఎలా రూపాంతరం చెందిందో తెలియాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. వీలైనంత త్వరగా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.